ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఏషియా 44వ అధ్యాయము 26వ వచనం. పాడైపోయిన స్థలములను బాగు చేయువాడును నేనే. హల్లెలూయా. పాడైపోయిన స్థలములను అన్నప్పుడు మీకు ఏం గుర్తుకు వస్తుంది? ఒకప్పుడు బాగున్నవి కానీ పడిపోయాయి. ఒకప్పుడు మంచి స్థలం కానీ ఇప్పుడు అక్కడ ఫోటో దిగడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు. ఒకప్పుడు గార్డెన్గా చక్కని ఒక నివాసం, దారిన పోయేవారు అందరూ కూడా దాని గురించి మాట్లాడుకుని జ్ఞానిస్తూ ఉండేవారు. ఆ ఇల్లును మీరు చూసారా? ఆ గార్డెన్ను మీరు చూసారా? అంటే నీ గురించి ఒకప్పుడు 10 మంది మంచిగా మాట్లాడుకుని ఉండేవారు. నీ కుటుంబం గురించి మంచిగా సాక్ష్యం కలిగి ఉన్నారు. నువ్వు ఏదో కొన్ని పరిస్థితులను బట్టి జీవితంలో ఎదురైన సుడిగుండాల్లో, ఈ జీవిత సంసార సాగరంలో సుడిగుండాలు ఎదురై ఉంటాయి, తుఫాన్లు ఎదురై ఉంటాయి. కొన్ని తుఫాన్లు బయట నుంచి వస్తాయి, కొన్ని తుఫాన్లు ఇంట్లో నుండి బయలుదేరతాయి. తుఫాను ఎటు నుండి వచ్చిన తుఫాను కాబట్టి తుఫాను జయించే సామర్థ్యం తండ్రి ఇవ్వాలి, దేవుడా ఇస్తాడు. పడిపోయిన స్థలాలు, ఒకప్పుడు ఇల్లు ఎంత బాగుండేది, ఇప్పుడు పడిపోయింది. ఒకప్పుడు ఆ కుటుంబం ఎంత బాగుండేది, ఇప్పుడు ఆ కుటుంబం సమాధానము లేదు. ఆ కుటుంబంలో సమాధానము లేదు. ఒకప్పుడు ఆ భార్యాభర్తలు, తెలుగులో ఏమంటారు, తెలుగులో ఆలుమగలు చిలక గోరింకలు. చిలక ఎటు వెళ్ళిపోయింది తెలీదు, గోరింక ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. రకరకాలుగా మారిపోయాయి జీవితాలు, సమాధానము లేదు. రకరకాలుగా మారిపోయిన ఈ జీవితాలకి సమాధానము లేదు. ఆ సాక్ష్య జీవితాన్ని కోల్పోతున్నారు. మొత్తం పాడైపోయింది. నీ ఆత్మీయ స్థితి మొత్తము పాడైపోయి ఉంది. ప్రార్థించు. ఒక దినానికి ఒకప్పుడు బాగా ప్రార్థించే సహోదరుడు ప్రార్థన మానేశాడు. ఒకప్పుడు సహోదరి మనకన్నా ముందుగానే మానకుండా చర్చికి వచ్చేది, ప్రార్థించేది. ఒక దినానికి 60 అధ్యాయాలు, 50 అధ్యాయాలు, 60 అధ్యాయాలు చదివేది. ఆ సహోదరి ఈరోజు అసలు బైబిల్ ముట్టుకోవడం లేదు. ఆ తమ్ముడు చిన్నతనంలో బాగా ప్రార్థన చేసేవాడు, చర్చికి వెళ్ళేవాడు. ఇప్పుడు చర్చి అంటే రావట్లేదు, దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అంటే పడిపోయాడు. నీ ఆత్మీయ స్థితి, నీ మనస్సాక్షి పడిపోయింది. ఒకప్పుడు యథార్థంగా నిర్మూలంగా మాట్లాడే పిల్లలు, వాళ్ళు ఎదిగిన తర్వాత కలుషితం అయిపోయారు. మనస్సాక్షిలో కఠినమైన మాటలు, అపవాది సంబంధం అయిన మాటలు, అపవిత్ర మాటలు మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. అయ్యో, మా కుమారుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవాడు, మా కుమారుడు చాలా యథార్థంగా ఉండేవాడు. అబద్ధం ఆడితే, అమ్మా అబద్ధం ఆడుతున్నావు ఏంటి, మమ్మల్ని గద్దించే సరిచేసే మా కుమారుడు ఈరోజు అబద్ధాలు ఆడుతున్నాడు, కంటిన్యూగా అబద్ధాలు ఆడుతున్నాడు. ఒకప్పుడు మా కుమార్తె పాయింట్ ఆఫ్ చేసేది, అమ్మా నువ్వు ఇలా మాట్లాడకూడదు కదా, ఎందుకు అలా ఘర్షణ పడుతున్నావు, యేసయ్య అన్నారు కదా సమాధానము కలిగి ఉండమని అని చక్కగా మమ్మల్ని గద్దించిన కుమార్తె ఈరోజు తానే లోక సంబంధమైన మాటలు మాట్లాడుతుంది. అంటే ఆత్మీయ స్థితి పడిపోయింది. ఒక భవనాన్ని చూస్తే చక్కని భవనము, ఆర్భాటము ఎంతో బాగుంటుంది.
నలుగురు అక్కడ నిలబడి ఫోటోలు దిగుతూ ఇష్టపడిన వంటి ఆ భవనము, దాని గురించి అందరూ అద్భుతంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అది అది బూతు బంగ్లాలాగా మారిపోయింది అని ఆ భవనము ముందు నిలబడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకప్పుడు ఆ భవనము ఆ భవనము ఉన్న ఖ్యాతి చాలా గొప్పగా ఉండేది. పూర్వ వైభవం దాన్ని తర్వాత రోజులో లేదు. ఆ పాడైపోయిన స్థలం పాడైపోయిందా బాగుందా? అప్పుడు దీని గురించి ఏమి అనుకోవాలి అంటే, పూర్వ వైభవం దీనికి మళ్ళీ రావాలి. పాడైపోయిన స్థలం మళ్ళీ బాగుపడాలి. జీవితాలు బాగుపడాలి. కుటుంబం బాగుపడాలి. పాడైపోయిన నీ ఆత్మీయ స్థితి బాగుపడాలి. అయినా నీ రోగము పాడైపోయిన నీ రోగము బాగుండాలి అంటే విషయాల్లో కొన్ని విషయాల్లో పాడైపోయిన నిన్ను బాగు చేస్తానని ప్రభు పిలుస్తున్నారు. అయినా పాడైపోయిన స్థలములను బాగు చేయువాడను నేనే అని ప్రభు అన్నారు. అతని హృదయంలో ఏమి కనిపిస్తుంది? ముఖంలో సంతోషం ఉందా? ఎందుకు విచారముగా ఉన్నాడు? పనికి మాలినవి లోపల వేసుకున్నాడు కాబట్టి. ముఖంలో ఏమీ లేదు, సంతోషము లేదు. ఫేస్ ది ఇండియన్స్ ఆఫ్ యూ అన్నారు. నీ హృదయంలో సంతోషము ఉన్నట్లయితే నీ ముఖంలో ఏమి కనబడుతుంది? నీ హృదయంలో ఏమి కనబడుతుంది? ఆనందం ఉంటే నీ హృదయంలో ఆనందం ఉంటే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నిరీక్షణ కలిగి ఉంటావు. పాస్తులు లేకపోయినా పర్వాలేదు. యేసయ్య నీ గుండెల్లో ఉంటే మనస్సు నిండా తృప్తి కలిగి ఉంటావు. హల్లెలూయా. ఎన్నో సమస్యలు, కానీ యేసయ్యని హృదయంలో చేర్చుకున్న తర్వాత ఆనందంతో ఉంటారు. అదే వ్యక్తి సంతోషంగా సంతోషంగా ఉన్నావు ఏంటి అని అంటే, ₹1,00,00,000 వచ్చినట్టు ఆనందంగా ఉన్నావు ఏంటి? అవును, కోట్లకు మించిన యేసయ్య నాకు దొరికాడు. యేసు రక్షణ నాకు దొరికింది. దాని రక్షణ ఆనందం అంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ నవ్వులు వచ్చాయి. ఏ నవ్వులు? ప్లాస్టిక్ నవ్వులు. ప్లాస్టిక్ పువ్వులు అంటారు కదా, ప్లాస్టిక్ పువ్వులు. వింత నవ్వులు అన్నమాట. పైకి నవ్వుచూ ఉన్నారు. వారి హృదయంలో ఏముంది? దుఃఖము ఉంది. దుఃఖము వచ్చును. మై బ్రదర్ సిస్టర్స్ లిజన్ టు మీ. గార్డెన్ రిచర్ ఆఫ్ లైఫ్, గార్డెన్ రిచర్ ఆఫ్ ఫైనాన్స్ మ్యాటర్స్, గార్డెన్ రిచర్ ఫ్యామిలీ మ్యాటర్స్, గార్డెన్ రిచ్ ఆఫ్ యూ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, గార్డెన్ రిచ్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ divide that delivers one roots. హల్లెలూయా. ఆ చెట్టు పూర్తిగా వెండిపోయి కనిపిస్తుంది. ఒక పచ్చని ఆకు కూడా లేకుండా ఉంది. ఎండిన స్థితి నుండి పచ్చని స్థితికి మార్చింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. మీ స్థితి కూడా ఎండిపోయిన చెట్టు వలె ఉన్నట్లయితే ఫలం లేదు.
ఎటువంటి పచ్చదనం లేదు. అన్ని విధాలుగా పడిపోయింది. నా జీవితం పడిపోయిన స్థలంలో ఉన్నట్ల అయితే, నా పరిస్థితి ఆ విధంగా ఉన్నట్లయితే, నా కుటుంబ పరిస్థితి అలా ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఎండితే మరి కొందరు అనారోగ్యంగా పోయారు. కొందరు కుటుంబంలో రిలేటివ్స్ ఉంటారు కదా, వారిలో ఎండిపోయారు. మరి కొంతమంది వారు ఎన్నెన్నో ఊహించుకున్నారు, ఆత్మీయ స్థితిలో ఎండిపోయారు. ప్రార్థనలో నువ్వు ఎండిపోయావు. బైబిల్ చదవవలసిన ఆసక్తి లేదు. ప్రార్థన చేయాలనే మనస్సు రావట్లేదు అంటే ఆత్మీయ స్థితిలో నువ్వు ఎండిపోయావు. ఇతరులను క్షమించలేకపోతున్నావు. కక్ష, కోపం, ఎవరు ఏమి అన్నా మండిపోతున్నావు. నీ హృదయంలో అంటే క్షమించే స్థితిలో, ఎండిపోయిన స్థితిలో అంటే అవతల వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అది ఎప్పటికైనా డేంజర్. నువ్వు ప్రార్థించు, నన్ను బాగు చేయవాడవు నీవే, నన్ను బాగు చేయవాడవు నీవే. పడిపోయిన వారిని బాగు చేస్తావు అన్నావు కదా తండ్రి, పడిపోయిన వారిని బాగు చేస్తాను అని అన్నావు కదా తండ్రి. ఎవరు వాట్ దట్స్ రెండ్ ఇస్ దట్ డివిల్. సిస్టర్ బీ బ్యాక్, సిస్టర్ మై లైఫ్, సిస్టర్ మై ఫ్యామిలీ, సిస్టర్ మై పిక్చర్ లైఫ్. Even of you, believe you, God knew richer life from you for life. దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తే ఆ అద్భుతమైన రీతిగా నిన్ను ఆయన మోల్డ్ చేయగలడు. He can make in something Lord, make him you, motin you, unted you, bless him you అని మీరు ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ మీలో కార్యము జరుగుతుంది. పరిశుద్ధాత్మ కార్యము మీలో జరిగిపిస్తారు. హల్లెలూయా.